గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దొంగ బిల్లులతో కేంద్రం నిధులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వైసీపీలో తెలివైన వాళ్లు ఉంటే వారితో డిబేట్ చేయడానికి సిద్ధమని సవాల్ చేశారు పెమ్మసాని. దీనికి మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తెలివైన వాళ్లందరూ సీఎం చంద్రబాబు పక్కనే ఉన్నారని, తెలివితేటలతో పాటు ధనం ఎక్కువ ఉన్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ అని అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తెలివితేటలకు తాము అప్పుగా ఇస్తే తీసుకుంటామని చెప్పారు పెమ్మసాని. తాను ఇస్తానంటే వైసీపీ దరఖాస్తు చేసుకుంటుందని పెమ్మసాని సెటైర్ వేశారు. నేనేం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అభిమానించే వాళ్ళు అత్యంత తెలివైన వ్యక్తిని, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని నా దగ్గర పంపేయండి, మీరందరూ మీడియా వాళ్ళు రండి. నేను ఒక స్కీమ్ గురించి మాట్లాడుతున్నా. మైనారిటీలకు సంబంధించినటువంటి స్కీమ్ని మీరు దొంగ పనులు చేశాను అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారు. చేయలేదు. మీరు 228 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కట్టమని వాళ్ళు అడుగుతున్నారు. కడితే తప్పించి నెక్స్ట్ డబ్బులు ఇవ్వమని. ఇందులో ఏముంది? ఇది వాస్తవం. ఇదంతా పేపర్ ఆన్ డాక్యుమెంట్. దాని మీద కావాలంటే డిస్కషన్ రండి.